హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఇంకా 2 ట్రాన్సిస్టర్ మోడల్ ఆఫ్ ఎస్సీఆర్ ఇంకా విఐ క్యారెక్టరిస్టిక్స్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ స్విచ్ అన్నమాట. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది. ఇది అనేది 4 లేయర్స్ స్పెషల్ మెటీరియల్స్ తో మేడ్ అయి ఉంటుంది. 4 లేయర్స్ ఆఫ్ స్పెషల్ మెటీరియల్స్ తో. సో లైక్ పిఎన్. సో ఇందులో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి, లైక్ యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్. సో యానోడ్ ఏంటంటే ఇక్కడ మనకి పవర్ అనేది ఎంటర్ అవుతుంది. క్యాథోడ్ అంటే ఇక్కడ మనకి పవర్ అనేది బయటకు వస్తుంది అనమాట, లీవ్ అవుతుంది. సో గేట్ అనేది చెప్తుంది అనమాట ఎప్పుడు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అవ్వాలి అని. సో అది ఇన్స్ట్రక్షన్ లాగా. ఇప్పుడు ఎస్సీఆర్ అనేది ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ స్విచ్చే కదా. సో గేట్ ఏం చేస్తుందంటే ఆ స్విచ్ కి చెప్తుంది అనమాట ఎస్సీఆర్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ కి ఎప్పుడు ఆన్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇందులో మనకి 3 జంక్షన్స్ ఉంటాయి, J1, J2, J3. సో ఇవేంటంటే 4 లేయర్స్ ఆల్టర్నేట్ పిఎన్ టైప్ సిలికాన్ సెమీ కండక్టర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఎస్సీఆర్ కి ఒక థ్రెడెడ్ పార్ట్ ఉంటుంది అనమాట, లైక్ ఏ స్క్రూ. సో దీనివల్ల ఏమవుతుందంటే సో మనం అటాచ్ చేయొచ్చు అనమాట, ఒక మెటల్ ప్లేట్ ఆర్ హీట్ సింక్ ని అటాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్సీఆర్స్ అనేవి తొందరగా హీట్ అయిపోతాయి. సో మనం హీట్ సింక్స్ ఇది ప్లేస్ చేయడం వల్ల వాటిని కూల్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, గేట్ వచ్చేసి క్యాథోడ్ దగ్గరలో ఉంది. ఇంకా ఈ టర్మినల్ ఉంది కదా, యానోడ్ టర్మినల్ వచ్చేసి పి రీజియన్ అవుటర్ దగ్గర కనెక్ట్ చేసాము. సో క్యాథోడ్ వచ్చేసి మనం ఎన్ రీజియన్ కి కనెక్ట్ చేసాము. గేట్ టర్మినల్ వచ్చేసి మనం పి రీజియన్ లోపల కనెక్ట్ చేసాము. మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్ లో, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సర్క్యూట్ సింబల్ అన్నమాట. ఇవి కంపాక్ట్ గా ఉంటాయి, హై రిలయబిలిటీగా ఉంటాయి, ఇంకా ఇందులో మనకి లో పవర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవేంటంటే హై కంట్రోల్ డివైజెస్, ఇంకా ఇవి సాలిడ్ స్టేట్ డివైజెస్ కూడా. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది ఒక యూని డైరెక్షనల్ డివైస్ అన్నమాట. సో ఇది కరెంట్ ని ఎలో చేస్తుంది అనమాట. కరెంట్ యొక్క ఫ్లో ని యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఎలో చేస్తుంది. సో ఇది స్టార్ట్ అవ్వాలంటే ఒక పుష్ అనేది అవసరం అనమాట. నార్మల్ గా ఇది ఎలక్ట్రిసిటీని బ్లాక్ చేస్తుంది, అదే కరెంట్ యొక్క లో వాల్యూస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ లో కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే మనం లిటిల్ ఎలక్ట్రికల్ పుష్ ఆర్ సిగ్నల్ అనేది గేట్ వైర్ కి ఇవ్వాలన్నమాట, గేట్ టర్మినల్ కి ఇవ్వాలి. ఒక్కసారి ఈ ఎస్సీఆర్ అనేది ట్రిగర్డ్ అయితే కంటిన్యూస్ గా కరెంట్ ని కండక్ట్ చేస్తుంది అనమాట యానోడ్ నుంచి క్యాథోడ్ కి, ఒకవేళ గేట్ సిగ్నల్ రిమూవ్ చేసినా కానీ. సో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ని మనం కంట్రోల్ స్విచ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఇది వేరియస్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది, సచ్ యాజ్ రెక్టిఫికేషన్ అంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడం, ఇంకా ఇన్వర్షన్ అంటే డీసీని ఏసీగా కన్వర్ట్ చేయడం, ఇంకా పవర్ ఫ్లోని రెగ్యులేషన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ యూజింగ్ 2 ట్రాన్సిస్టర్ ఎనాలజీ. సో మనం ఎస్సీఆర్ ఆపరేషన్ ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం. సో ఇందులో మనకి 2 ఇంటర్ కనెక్టెడ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఏం చెప్తుందంటే థైరిస్టర్ యొక్క ఆపరేషన్ అనేది ఈ 2 ట్రాన్సిస్టర్ మోడల్ తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా మనము ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు ఈ 2 ట్రాన్సిస్టర్ ఎనాలజీ వల్ల. సో స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుందా? సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇది 2 ట్రాన్సిస్టర్ మోడల్ అనేది ఎలా ఆబ్టైన్డ్ అయిందంటే బైసెక్టింగ్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయడం అనమాట. మిడిల్ లేయర్స్ ఉంటాయి కదా మనకి, ఎన్పి లేయర్స్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేశాను. ఇక్కడ మీకు ఫిగర్ లో కనిపిస్తుంది కదా స్కీమాటిక్ డయాగ్రామ్. మీకు నెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఈ జంక్షన్స్ ఉన్నాయి కదా మనకి J1, J2 ఇంకా J2, J3 అనేవి ఇక్కడ ఏమైందంటే కన్సిడర్ అయ్యాయి అనమాట. అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇంకా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో స్టూడెంట్స్, యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్. సో నెక్స్ట్ ఫిగర్ చూడండి, 2 ట్రాన్సిస్టర్ మోడల్. ఇది యాక్చువల్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ ఆఫ్ థైరిస్టర్ అనమాట. ఈ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని యూజ్ చేసుకొని ఇది యాక్చువల్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ ఆఫ్ థైరిస్టర్ అనమాట. మీకు కనిపిస్తుందా ఇమేజ్? సో స్టూడెంట్స్, మనకి డయాగ్రామ్ లో ఏం కనిపిస్తుంది, స్టాండర్డ్ పిఎన్ లేయర్ స్ట్రక్చర్ ఆఫ్ థైరిస్టర్ అనమాట విత్ యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్ టెర్మినల్స్. సో ఇందులో మనకి 3 ఇంటర్నల్ జంక్షన్స్ ఉన్నాయి, J1, J2, J3. ఇంకా ఏంటంటే ఇది కరెంట్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట, IA, IK అండ్ IG. సో డ్యూరింగ్ ట్రాన్సిస్టర్ ఆఫ్ స్టేట్ లో ఏమవుతుందంటే కలెక్టర్ కరెంట్ IC ఉంది కదా, ఇంకా ఎమిటర్ కరెంట్ IE ఉంది కదా. సో అవి ఎలా రిప్రజెంట్ అవుతాయంటే IC ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా IE ప్లస్ ICBO. సో ఆల్ఫా అంటే ఏంటంటే ఇది కామన్ బేస్ కరెంట్ గెయిన్ అనమాట. ICBO అంటే ఏంటంటే కామన్ బేస్ లీకేజ్ కరెంట్ అనమాట ఆఫ్ కలెక్టర్ బేస్ జంక్షన్. అంటే ఒక స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట ఈవెన్ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ లో ఉన్నా కానీ. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ Q1 PNP. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎమిటర్ కరెంట్ ఆఫ్ Q1 అనేది యానోడ్ కరెంట్ ఆఫ్ IA. సో I ఈక్వల్ టు IA.
సో ఏమవుతుందంటే Q1 దగ్గర మన కలెక్టర్ కరెంట్ ఏంటి IC1 కదా. సో IC1 ఈక్వల్ టు α1, ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ముందు మనకు ఒక ఫార్ములా వచ్చింది. సో I ఈక్వల్ టు IA కదా, మనం ఏం చేసాము ఇక్కడ మనకి IAనే కదా, సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఆ ఈ ప్లేస్ లో మనకి IA సబ్స్టిట్యూట్ చేసాం, ఎందుకంటే ఆ రెండు ఈక్వలే కదా, ప్లస్ ICBO1. సో స్టూడెంట్స్ ఇక్కడ α1 అనేది కామన్ బేస్ కరెంట్ గెయిన్ ఆఫ్ Q1 అనమాట. ఇంకా ICBO1 అంటే ఇది కామన్ బేస్ లీకేజ్ కరెంట్ ఆఫ్ Q1. సో స్టూడెంట్స్ ఇందాక వరకు మనం ట్రాన్సిస్టర్ Q1 దగ్గర చూసాం, ఇప్పుడు Q2 NPN. సో ఇక్కడ ఏంటంటే కలెక్టర్ కరెంట్ ఆఫ్ Q2 వచ్చేసి మనకి IC2నే కదా. సో ఫార్ములా ఏంటి, Q2 వచ్చేసి మనకి IC2 ఈక్వల్ టు α2 IK ప్లస్ ICBO2 అంతే కదా. ఇక్కడ α2 అనేది ఏంటి కామన్ బేస్ కరెంట్ గెయిన్ ఆఫ్ Q2, ICBO2 వచ్చేసి కామన్ బేస్ లీకేజ్ కరెంట్ ఆఫ్ Q2 అనమాట. సో IK తెలుసు కదా, ఎమిటర్ కరెంట్ ఆఫ్ Q2. సో టోటల్ కరెంట్ IA at Q1 అనేది ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ 2 కలెక్టర్ కరెంట్స్ అనమాట. ఈ 2 ట్రాన్సిస్టర్ ఉంది కదా, ఆ సమ్ ఆఫ్ 2 కలెక్టర్ కరెంట్స్ అనమాట. సో IA ఈక్వల్ టు IC1 ప్లస్ IC2. సో స్టూడెంట్స్ ఇందాక మనకి ఈక్వేషన్స్ వచ్చాయి కదా, IC1 IC2 రెండు వచ్చాయి కదా, ఆ రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో αIA ప్లస్ ICBO1 ప్లస్ α2 IK ప్లస్ ICBO2. సో ఎప్పుడైతే మనకి గేట్ అనేది ట్రిగ్గర్డ్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే IK ఈజ్ ఈక్వల్ టు IA ప్లస్ IG అనమాట. సో ఏమవుతుందంటే మనము ఈ పైన ఉన్న ఈక్వేషన్ లో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి IK వచ్చింది కదా, సో ఎప్పుడైతే గేట్ ట్రిగ్గర్ అయినప్పుడు IK ఈక్వల్ టు IA ప్లస్ IG అన్నప్పుడు ఈ తీసుకెళ్లి మనము ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం IK ప్లేస్ లో. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ IA ఉంది కదా, కామన్ గా ఉన్నవన్నీ ఇటు సైడ్ కి తెచ్చుకుంటాం అనమాట. సో IA మైనస్ α1 IA మైనస్ α2 IA ఈక్వల్ టు ఈ ICBO1 ప్లస్ α2 IG ప్లస్ IBO2 ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం IA అనేది కామన్ తీస్తే 1 మైనస్ α1 మైనస్ α2 అంతే కదా. సో ICBO1 ప్లస్ ICBO2 ప్లస్ α2 IG. సో నెక్స్ట్ ఏంటంటే IA ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే ఇటు సైడ్ కి సెండ్ చేసుకుంటాం, అప్పుడు ఇక్కడే కదా మనకు వచ్చేది ICBO1 ప్లస్ ICBO2 ప్లస్ α2 IG బై 1 మైనస్ α1 మైనస్ α2. సో ఇక్కడ మనం 1 బయటికి తీసేసి మైనస్ బయటికి తీసేస్తే అప్పుడు ఏమవుతుంది α1 ప్లస్ α2. సో IG అనేది 0లో ఉన్నప్పుడు α1 ప్లస్ α2 అనేది వెరీ లోలో ఉంటుందన్నమాట. సో మనం ఎమిటర్ కరెంట్ ని ఇంక్రీజ్ చేసే కొద్దీ 2 కాంపోనెంట్స్ యొక్క ఎమిటర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే α1 ప్లస్ α2 అనేది యూనిటీగా అయిపోతుంది అనమాట. సో హెన్స్ ఏమవుతుందంటే యానోడ్ కరెంట్ IA అనేది ఇన్ఫినిటీ అవుతుందన్నమాట ఎప్పుడైతే థైరిస్ట్ అనేది టర్న్ ఆన్ అవుతుందో. నెక్స్ట్ వచ్చేసి VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SCR థైరిస్టర్. సో SCR థైరిస్టర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఇందులో మనకి 4 లేయర్స్ ఉంటాయి, PN. సో 3 టర్మినల్స్ ఉంటాయి, యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్. ఇందులో 3 జంక్షన్స్ ఉంటాయి, J1 J2 అండ్ J3 అంతే కదా. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుందా? సో స్టూడెంట్స్ ఇది వచ్చేసి మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఆబ్టైనింగ్ VI క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ ఆఫ్ స్టేట్ అనమాట. ఎప్పుడైతే యానోడ్ అనేది పాజిటివ్ ఉండి క్యాథోడ్ అనేది నెగిటివ్ ఉంటే గేట్ వచ్చేసి ఓపెన్ లో ఉంటే జంక్షన్స్ J1 అండ్ J3 అనే ఫార్వర్డ్ బ్యాస్ట్ అవుతాయి, జంక్షన్ 2 అనేది రివర్స్ బ్యాస్ట్ అవుతుంది అనమాట. సో ఓన్లీ ఇందులో మనకి స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ స్టేట్ లో ఏమవుతుందంటే థైరిస్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మనం యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసామంటే ఇక్కడ రివర్స్ బ్యాస్ట్ జంక్షన్ J2 ఉంది కదా, ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం అవలాన్స్ బ్రేక్ డౌన్ అని అంటాము. సో స్టూడెంట్స్ ఏ వోల్టేజ్ లో అయితే మనకి జంక్షన్ 2 అనేది ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అనేది అక్కర్ అయిందో ఆ వోల్టేజ్ ని మనం ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అని అంటాము. సో ఇక్కడ ఏమవుతుందంటే డివైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే కండక్టింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది హెవీగా. సో నెక్స్ట్ ఇదే కండక్టింగ్ స్టేట్. ఆన్ స్టేట్ లో ఏమవుతుందంటే ఈ బ్రేక్ డౌన్ జరిగాక ఆల్ 3 జంక్షన్స్ అనేవి కండక్ట్ అవుతాయి అనమాట. సో లార్జ్ యానోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది మనకి యానోడ్ నుంచి క్యాథోడ్ కి. ఈ స్టేట్ లో ఏదైతే వోల్టేజ్ డ్రాప్ ఉంటుందో థైరిస్టర్ దగ్గర అది చాలా స్మాల్ గా ఉంటుంది అనమాట, టైపికల్లీ 1 volts to 1.4 volts డ్యూ టు ఓమిక్ రెసిస్టెన్స్ ఆఫ్ లేయర్స్ అనమాట. ఓమిక్ రెసిస్టెన్స్ అంటే ఒక న్యాచురల్ అపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఒక మెటీరియల్ లో ఒక ఎలక్ట్రికల్ కరెంట్ ఒక అపోజిషన్ అనమాట, న్యాచురల్ అపోజిషన్, దాన్ని ఓమిక్ రెసిస్టెన్స్ అని అంటాము. సో ఏదైతే ఇది ఉంది కదా ఈ కండక్టింగ్ స్టేట్ ని దీన్ని ఆన్ స్టేట్ ఆర్ కండక్టింగ్ స్టేట్ అని కూడా అంటాము.
నెక్స్ట్ వచ్చేసి కీ కరెంట్ పారామీటర్స్. సో ఫస్ట్ వన్ లాచింగ్ కరెంట్ ఐఎల్. సో ద మినిమం ఫార్వర్డ్ కరెంట్, ఏదైతే మినిమం ఫార్వర్డ్ కరెంట్ అనేది థైరిస్టర్ కి రిక్వైర్డ్ అవుతుందో, అంటే ట్రిగరింగ్ తర్వాత ఇమీడియట్ గా ఆన్ అవ్వడానికి రిక్వైర్డ్ అవుతుందో మినిమం ఫార్వర్డ్ కరెంట్ ని, సో దాన్ని మనం లాచింగ్ కరెంట్ అని అంటాం. ద మినిమం ఫార్వర్డ్ కరెంట్ రిక్వైర్డ్ టు కీప్ ద థైరిస్టర్ ఆన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ట్రిగరింగ్. నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ కరెంట్ ఐఎల్. సో ద మినిమం ఫార్వర్డ్ కరెంట్ ఏదైతే మనకి థైరిస్టర్ కి అవసరం అవుతుందో, అంటే థైరిస్టర్ ని ఆన్ లో ఉంచడానికి, వన్స్ అది కండక్టింగ్ అయితే థైరిస్టర్ ని ఆన్ లో ఉంచడానికి ఏదైతే మినిమం ఫార్వర్డ్ కరెంట్ అనేది అవసరం అవుతుందో, సో దాన్ని మనం హోల్డింగ్ కరెంట్ అని అంటాం. ద మినిమం ఫార్వర్డ్ కరెంట్ నీడెడ్ టు కీప్ ద థైరిస్టర్ ఆన్ వన్స్ ఇట్ ఈస్ కండక్టింగ్. సో స్టూడెంట్స్, వన్స్ మనకి ఈ కరెంట్ అనేది ఈ హోల్డింగ్ కరెంట్ కంటే బిలో ఫాల్ అయిపోతే ఏమవుతుందంటే థైరిస్టర్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే బ్లాకింగ్ స్టేట్ కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బ్లాకింగ్ స్టేట్. సో నార్మల్ గా థైరిస్ట్ లో ఏంటి, నార్మల్ కండిషన్ ఏంటి, నార్మల్ స్టేట్ లో కరెంట్ అనేది మనకి యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఫ్లో అవుతుంది. సో ఈ రివర్స్ బ్లాకింగ్ స్టేట్ లో ఏం జరుగుతుందంటే క్యాథోడ్ అనేది యానోడ్ కంటే మోర్ పాజిటివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వోల్టేజ్ అనేది రివర్స్ డైరెక్షన్ లో అప్లై చేస్తాము. సో ఈ రివర్స్ బ్యాస్ లో జంక్షన్స్ J1 అండ్ J3 అనేవి రివర్స్ బ్యాస్ అవుతాయి. సో అవి కరెంట్ ని బ్లాక్ చేసేస్తాయి. ఓన్లీ J2 అనేది ఫార్వర్డ్ బ్యాస్ట్ అవుతుంది అనమాట. సో J2 ఫార్వర్డ్ బ్యాస్ట్ అయినా కరెంట్ ఎలో చేసినా కానీ J1 J3 అనేవి రివర్స్ బ్యాస్ట్ కాబట్టి ఇవి కరెంట్ ని బ్లాక్ చేసేస్తాయి. సో ఏమవుతుందంటే ఈ రివర్స్ బ్యాస్ లో వెరీ లిటిల్ కరెంట్ అనేది మనకి థైరిస్టర్ లో ఫ్లో అవుతుంది. జస్ట్ టైనీ లీకేజ్ కరెంట్ అనమాట. అది చాలా స్మాల్ గా ఉంటుంది. ఫ్యూ మిల్లీ ఆంపియర్ ఆర్ ఫ్యూ మైక్రో ఆంపియర్స్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటి, థైరిస్టర్ అనేది ఒక స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. సో అది ఆఫ్ అవుతుంది అనమాట, కరెంట్ ని బ్లాక్ చేసేస్తుంది రివర్స్ డైరెక్షన్ లో. సో ఈ స్టేట్ ని రివర్స్ బ్లాకింగ్ స్టేట్ ఆర్ రివర్స్ ఆఫ్ స్టేట్ అని అంటాము. ఒకవేళ రివర్స్ వోల్టేజ్ అనేది వెరీ లార్జ్ అయిపోయింది అంటే ఈ క్రిటికల్ వాల్యూ కంటే, అంటే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే డివైస్ అనేది సడన్ గా లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని ఎలో చేసేస్తుంది అనమాట. సో కాల్డ్ అవలాంచ్ బ్రేక్ డౌన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది థైరిస్టర్ ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట, ఒకవేళ మనం ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయకపోతే. సో స్టూడెంట్స్, ఈ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్సిఆర్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫార్వర్డ్ కండక్షన్, ఆన్ స్టేట్, లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్, రివర్స్ లీకేజ్ కరెంట్, ఫార్వర్డ్ బ్లాకింగ్, ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఒకసారి మళ్ళీ వినండి, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.